హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ పన్నీర్ కర్రీ చేయడానికి ముందు ఈ పన్నీర్ని ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి 400 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అనమాట. మేము దీన్ని రీసెంట్గానే డీమార్ట్లో తీసుకున్నాము పన్నీర్. అండ్ ఇంతకుముందు నేను తోఫు కర్రీ కూడా చూపించాను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే తోఫు కర్రీ కూడా చూడొచ్చు, మన ఛానల్లో ఉంది. అండ్ తోఫు అండ్ పన్నీర్ ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్గా ఉంటాయి. బట్ ఏంటంటే ఇది పాల నుంచి తయారవుతుంది. అలాగే తోఫు అయితే కనుక నేను ఇంతకుముందు చెప్పినట్టు సోయాబీన్ పాలతో తయారవుతుంది అనమాట. అంటే అది ప్లాంట్ బేస్డ్, ఇది ఎనిమల్ బేస్డ్. అండ్ దీన్ని వచ్చేసి చిన్న చిన్న బ్లాక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక పన్నీర్ అనేది హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. తర్వాత వచ్చేసి ఈ పన్నీర్ ముక్కలకి మనము కొంచెం డ్రెస్సింగ్ చేయాలి. అంటే కారం, పసుపు, అలాగే సాల్ట్ అండ్ మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు సరిపడినంత, మీరు ఎంత గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటారో దాన్ని బట్టి. అండ్ అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ వేసి దాంట్లో మనం పన్నీర్ ముక్కలను వేస్తున్నాం అనమాట. వేసేసి బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి పట్టేలాగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇట్లా మనము ఒక గిన్నెలో వేసుకుంటే కనుక మొత్తం అన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. కారం, ఉప్పు అన్నీ బాగా పడతాయి అన్నమాట. తర్వాత ఏం చేయాలంటే దీనికోసం ఒక బాల పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని, అండ్ ఆల్మోస్ట్ ఒక 4 టీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను 400 గ్రామ్స్కి. అండ్ ఆ నెయ్యిలో ఈ పన్నీర్ ముక్కలను వేస్తున్నాను అనమాట. వీటిని బాగా వేయించాలి, బాగా కలుపుతూ వేయించాలన్నమాట. ఈ నెయ్యి అంతా పన్నీర్ ముక్కలకి పడుతుంది మీరు అలా చేశారంటే. అండ్ ఈ పన్నీర్ కర్రీ అనేది కొంచెం ప్రాసెస్ లెంతీగానే అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. అండ్ అలాగే టమాటో, అలాగే వెల్లుల్లి కాదు ఉల్లిగడ్డ వెల్లుల్లి కాదు ఉల్లిగడ్డ ముక్కలని కట్ చేసి దాన్ని ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. తర్వాత దీన్ని ఏం చేశానంటే నార్మల్గా మిక్సీలో కాకుండా ఇలా బ్లెండర్లో, మాన్యువల్ బ్లెండర్ ఉంది మా దగ్గర, దాంట్లో బ్లెండ్ చేసుకున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఇట్లా చేశాను. దీన్ని మొత్తం పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ పేస్ట్ చేసేటప్పుడు దీంట్లో క్యాష్యూస్ కూడా వేశాను. అవి చిన్న చిన్న పలుకులుగా విరగొట్టినట్టు అయినాయి. అండ్ ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఫస్ట్ దాని తర్వాత మసాలా దినుసులు తీసుకున్నాను. గసగసాలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పువ్వు ఇవన్నీ తీసుకొని బాలలు మనం ఇంతకుముందు వేయించాం కదా, సేమ్ అదే బాలనే వాడాను అనమాట. దాంట్లో ఆయిల్ వేసి ఒక 3 టీ స్పూన్స్ ఈ మసాలా దినుసులన్నీ వేశాను. కొంచెం నేను మిరియాలు ఎక్కువ వాడాను, మీరు అన్నీ అవసరం లేదు, తగ్గించవచ్చు. ఒకవేళ ఇష్టం లేకపోతే తీసేయచ్చు, కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. అండ్ అలాగే టమాటోలు ఇందాక మనం బ్లెండ్ చేసుకున్నాం కదా, ఆ టమాటోలన్నీ దీంట్లో వేసి దాన్ని మగ్గించాలన్నమాట. బాగా ఆయిల్లో మగ్గిస్తున్నాము ఇక్కడ చూసారంటే కనుక మీరు. అండ్ ఇది బాగా దగ్గరకు అయ్యి బాగా ఉడికిపోతుంది ఆయిల్లో. అంటే పన్నీర్ ముక్కలు మాత్రమే నెయ్యిలో ఫ్రై చేశాను ఫ్రెండ్స్, అండ్ మిగతాదంతా ఆయిల్ వాడాను. అండ్ తర్వాత సాల్ట్ వేసుకున్నాను ఈ టమాటోస్లో, ఇందాకేం వేయలేదన్నమాట. అలాగే కారం, మళ్ళీ ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. అండ్ ఇవన్నీ వేసి బాగా అంతా కలిపి మనం ఏం చేస్తామంటే దీంట్లో వాటర్ పోస్తాము. తర్వాత ఈ పన్నీర్ ముక్కలు వేయించిన ఉన్నాయి కదా, అది కూడా కలిపేస్తున్నాను. అండ్ ఫైనల్గా అది దగ్గర పడుతుంది. అండ్ కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి, రైస్లోకి కూడా తినొచ్చు అని చెప్పి నేను కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేశాను. మీరు తగినంత వాటర్ పోసుకోండి. దీన్ని కొద్దిసేపు వరకు ఉడికించాలి. ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. పన్నీర్ ముక్కలు ఇందాక వేయించాం కాబట్టి మెత్తబడి ఉంటాయి. అండ్ చివరిగా కొత్తిమీర చల్లుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్.
ఇలాంటి మంచి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను.